ఏంట్రో గ్యాప్ ఇచ్చావు? ఏవలా వచ్చింది. సో హలో గైస్, లాస్ట్ 3 days నుంచి ఏంట్రా వీడియోస్ రావట్లేదు అనుకోకండి. ఒక ఇంపార్టెంట్ పర్సనల్ అండ్ ఫ్యామిలీ పని మీద హోమ్ టౌన్ వెళ్ళాల్సి వచ్చిందనమాట. సో ఇంకా ఆబ్వియస్లీ హోమ్ టౌన్ వెళ్తున్నాం అంటే ఎక్సైట్మెంట్ ఎక్కువ అవుద్ది, నిద్ర తక్కువ అవుద్ది. మనకి అంతే అనమాట. షిఫ్ట్ కంప్లీట్ చేసుకుని హార్డ్లీ ఒక 1 hour పడుకున్నాను. ఇంకా మార్నింగ్ ట్రైన్ ఉండడం వల్ల స్టార్ట్ అయిపోయి స్టేషన్కి వచ్చేసాం. ఏ మాట కామాట చెప్పుకోవాలి భయ్య, లాస్ట్ టైం నేను సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు కానీ చర్లపల్లి రైల్వే స్టేషన్ అయితే మాత్రం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి తక్కువ అయితే ఏం లేదు భయ్య. లాస్ట్ టైం నేను సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు కానీ చాలా బాగా డెవలప్ చేశారు. ఇంకా ట్రైన్ ఎక్కేసి అక్కడ ఉన్న రుచి పచ్చి లేని టిఫిన్ చేసేసి మన హోమ్ టౌన్ కి స్టార్ట్ అయిపోయాం అనమాట. ఏ మాట కామాట చెప్పుకోవాలి భయ్య, ఆంధ్రాలో కొంచెం గ్రీనరీస్ అయితే ఎక్కువే. మీరేమంటారో చెప్పండి. సరే ఇంకా ఊరిలో లోపు గంట సేపు అయినా పడుకుందాం అనుకుంటే పక్కన వాళ్ళు గోల్ తప్పడం వల్ల అది కూడా జరగలేదన్నమాట. సో ఇంకా వెరీ ఓన్ విజయవాడ కూడా క్రాస్ అయిపోయాం. ఇంకొన్ని గంటల్లో హోమ్ టౌన్ వచ్చేస్తున్న ఒక చిన్న ఎక్సైట్మెంట్. సో ఫైనలీ మన హోమ్ టౌన్ అయితే వచ్చేసాం. ఏదైనా మన హోమ్ టౌన్ లో ఉన్నంత కంఫర్ట్ ఎంజాయ్మెంట్ వేరే దగ్గర మనకు అంత దొరకదు. మీకు అలాగే అనిపిస్తే కింద కామెంట్స్ లో అనిపించండి. మరి సడన్ రాక గల కారణం ఏంట్రా అంటే అది మాత్రం కొంచెం సస్పెన్స్ భయ్య. త్వరలోనే చాలా విషయాలు రివీల్ చేస్తా. ఈ లోపు ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య, సబ్స్క్రైబ్ చేసుకోండి.